ఆస్ట్రేలియా అధికారికంగా కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా. మన ఇండియా యొక్క టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ అలాగే ఆస్ట్రేలియా యొక్క టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే 7.68 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఆస్ట్రేలియా ఇండియా కంటే 2 రెట్లు పెద్దది. అయినా ఇక్కడ జనాభా మాత్రం 28.1 మిలియన్ల ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. గట్టిగా చూసుకుంటే మన ఇండియాలోని ఢిల్లీలో ఉన్నంత పాపులేషన్ కూడా లేదు. కానీ ఎందుకు ఆస్ట్రేలియాలో ఎందుకు ఇంత తక్కువ జనాభా ఉంది? ఇదే ఆస్ట్రేలియా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పైన చూపిస్తున్న ఈ సిటీస్లోనే నివసిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పుడు చూసుకుంటే సో కాల్డ్ వైట్ పీపుల్ మాత్రమే నివసిస్తున్నారు. కానీ ఈ విషయం తెలుసా మీకు? ఒకప్పుడు ఆస్ట్రేలియాలో అబోరిజినల్స్ మరియు టోరెస్ స్ట్రైట్ ఐలాండర్స్ మాత్రమే నివసించేవారు. వీరినే నేటివ్ ఆస్ట్రేలియన్స్ అని అంటారు. ఇప్పుడు ఈ నేటివ్ ఆస్ట్రేలియన్స్కి ఏమైంది? అదే ఆస్ట్రేలియా యొక్క డార్క్ రియాలిటీ. ఇలా ఎన్నో రహస్యాలను ఆ దేశం యొక్క హిస్టరీ దాచేసింది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. ఆస్ట్రేలియా దాదాపు 35 మిలియన్ సంవత్సరాల క్రితం అంటార్క్టికా నుండి విడిపోయి ఉత్తరం వైపు కదులుతూనే ఉంది. ఈ ఖండంలో మానవ నివాసం సుమారు 50,000 నుంచి 65,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని అంచనా వేయబడింది. ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ ఉండే నేటివ్ ఆస్ట్రేలియన్స్ ఇక్కడ ఉన్న వాతావరణంతో కలిసిపోయి జీవించేవారు. అండ్ అలాగే వారి జీవనం కోసం అక్కడ ఉండే అడవిని యూజ్ చేసుకునేవారు. ఈ సమయంలో ఆదివాసీ జనాభా 3 లక్షల నుంచి 1 మిలియన్గా అంచనా వేయబడింది. అలాగే కొనసాగుతున్న సమయం అది. 1606వ సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయింది. దీనికి నాయకత్వం వహించింది విలియం జాన్ జూడ్. ఆ తర్వాత చాలామంది డచ్ అన్వేషకులు ఈ ఖండాన్ని పూర్తిగా ప్రయాణించి ఉత్తరం, దక్షిణం మరియు పశ్చిమ తీరాల యొక్క కంప్లీట్ మ్యాప్ని తయారు చేయగలిగారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. వీరు 3 వైపులా మ్యాప్ చేయగలిగారు, కానీ తూర్పు వైపు ఉన్న ప్రాంతం వైపు మ్యాప్ చేయడానికి ప్రయత్నించలేదు. ఒక మనిషి యొక్క ప్రయాణం మరియు ఒక సంవత్సరం ఒక దేశం యొక్క రూపురేఖల్ని మార్చగలదంటే నమ్మగలరా? కానీ ఖచ్చితంగా నమ్మాల్సిందే. అతనెవరో కాదు, బ్రిటిష్ రాయల్ నేవీ అధికారి జేమ్స్ కుక్. 1770లో అతడు చేసిన ఒక సముద్ర ప్రయాణం ఆస్ట్రేలియా యొక్క తూర్పు తీర ప్రాంతం బయటపడేలా చేసింది. కొంతమంది చరిత్రకారులు మరియు యూరోపియన్లు ఈ ప్రాంతాన్ని టెర్రా నలియస్గా భావించారు. టెర్రా నలియస్ అంటే ఈ ప్రాంతం ఎవరికి చెందినది కాదని, దీనిపై ఆక్రమణ జరిపి దీనిపై సార్వభౌమాధికారాన్ని పొందవచ్చు అని అర్థము. చాలా సంవత్సరాల పాటు ఈ ప్రాంతంపై బ్రిటిష్ ప్రభుత్వం ఒక చర్చ జరిపింది. అదేంటంటే ఇక్కడ ఒక పెనాల్ కాలనీ నిర్మించాలి అని. పెనాల్ కాలనీ అంటే దోషులు మరియు క్రిమినల్స్ని దూరంగా తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో కానీ లేదా ఒక ద్వీపంలో కానీ ఒంటరిగా వదిలివేయడం. కానీ వారు దీనికోసం ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎన్నుకున్నారు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్కు ఎలాంటి ఖర్చు లేకుండా క్రిమినల్స్ని మరియు దోషులను విచ్చలవిడిగా వదిలేయవచ్చు అండ్ అలాగే కాలనీని నిర్మించవచ్చు. సెకండ్ రీజన్ వచ్చేసి అప్పటి వరకు అక్కడ నివసిస్తున్నది నేటివ్ ఆస్ట్రేలియన్స్ మాత్రమే. వారికి బయట ప్రపంచం గురించి అవగాహన ఉండదు. 1788లో కెప్టెన్ ఆర్థర్ ఫిలిప్స్ నేతృత్వంలో 11 ఓడల మొదటి దళం రావడంతో న్యూ సౌత్ వేల్స్ కాలనీ ప్రారంభించబడింది. ఇందులో దాదాపు 778 మంది దోషులు ఉన్నారు. అండ్ అలాగే 1788 నుండి 1868 మధ్య 1,62,000 దోషులను ఆస్ట్రేలియాకు తరలించారు. ఈ బ్రిటిష్ దోషులు రావడంతో ఆస్ట్రేలియాలో 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, ఈ బ్రిటిష్ దోషులు ఊరికే రాలేదు, వారితో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ను తీసుకురావడం జరిగింది. లైక్ స్మాల్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా, టైఫాయిడ్ మరియు ట్యూబర్క్యులోసిస్ వంటివి. దాదాపు 60,000 సంవత్సరాలు ఒంటరిగా ఉండడం వల్ల ఈ నేటివ్ ఆస్ట్రేలియన్స్కి ఈ డిసీజెస్ తట్టుకోవడానికి నిరోధకత తక్కువగా ఉంటుంది. అందువల్ల 1789లో దాదాపు సిడ్నీలో 50% ఆఫ్ ద నేటివ్ ఆస్ట్రేలియన్స్ చనిపోవడం జరిగింది. 1830లో విక్టోరియాలో 50,000గా ఉన్న జనాభా దాదాపు 12,500కు పడిపోయింది. ఇలాగే చాలా సంవత్సరాల పాటు జరిగింది. దాదాపు ఆస్ట్రేలియాలో సంభవించే మరణాల్లో 60% మరణాలు ఈ డిసీజెస్ వల్లనే కలిగాయి. రెండవది వచ్చేసి ఈ బ్రిటిషర్స్ రావడంతో వారు కొంచెం ప్రదేశం మాత్రమే మొదటగా తీసుకున్నారు. కానీ టైం గడుస్తూ ఉండగా వారు ఫెన్సింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించడం అని. సో ఇలా వారు ఆక్రమించుకున్న ప్రదేశాల్లో వారు
ఫుడ్ మరియు వాటర్పై రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. సో ఈ రిస్ట్రిక్షన్స్ మరియు అనేక కారణాల వల్ల బ్రిటిషర్స్కి మరియు నేటివ్ ఆస్ట్రేలియన్స్కి చిన్న చిన్న వార్స్ మరియు మారణ హోమాలు కూడా జరిగాయి. సో వీరిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్ట్రేలియన్సే చనిపోవడం జరిగింది. ఈ ఊచకోతలు ఎంత దారుణంగా ఉండేవంటే 1788లో 7,95,000గా ఉన్న నేటివ్ ఆస్ట్రేలియన్ సంఖ్య 1901 నాటికి 90,000గా మారింది. అంటే ఈ ఊచకోతలు ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోండి. అలాగే ఈ సంఖ్య పడిపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. 1851లో న్యూ సౌత్ వేల్స్లో గోల్డ్ రష్లు కనుగొనబడడం వల్ల ఆస్ట్రేలియాకు వలసల సంఖ్య మరింత పెరిగింది. దానివల్ల ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అంటే ప్రెజెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ యాక్ట్ 1901ను తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఒకటే, నాన్ వైట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీన్స్ యూరోపియన్ కానీ నాన్ వైట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని మినహాయించడం, అలాగే వలసల్ని పరిమితం చేయడం. సో దీనివల్ల కూడా నేటివ్ ఆస్ట్రేలియన్స్ యొక్క సంఖ్య ప్రభావితం అయ్యింది. కానీ 19th సెంచరీ మరియు 20th సెంచరీ తర్వాత ఇక్కడ చాలా గవర్నమెంట్స్ మారాయి అండ్ అలాగే ఇక్కడ నివసించే ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. కానీ ఎందుకని ఆస్ట్రేలియా యొక్క పాపులేషన్ ఇంత తక్కువగా ఉంది అండ్ అలాగే ఈ పాపులేషన్ కూడా తీర ప్రాంతాల్లోనే ఎందుకు నివసిస్తున్నారు? దీనికి రీజన్ వచ్చేసి ఆస్ట్రేలియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్. దీని గురించి చెప్పే ముందు ఆస్ట్రేలియా యొక్క ప్రెజెంట్ మ్యాప్ను ఒకసారి గమనించండి. భౌగోళిక శాస్త్రవేత్తలు ఈ ఖండాన్ని 4 ప్రాంతాలుగా విభజించారు. 1 వెస్టర్న్ ప్లాట్యూ, 2 సెంట్రల్ లోలాండ్స్, 3 ఈస్టర్న్ హైలాండ్స్, 4 కోస్టల్ ప్లేన్స్. ఈ ప్రాంతాలు వాటి శిలా నిర్మాణాలు మరియు నీటిపారుదల వ్యవస్థలు మరియు జీవ వైవిధ్యం ఆధారంగా ఒకదానితో ఒకటి భిన్నంగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఈ ఖండంపై ఒక ఐడియా వస్తుంది. మొదటిది వెస్టర్న్ ప్లాట్యూ. దీనినే తెలుగులో పశ్చిమ పీఠభూములు అని అంటారు. దీనిని ఆస్ట్రేలియా యొక్క షీల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది ఖండం యొక్క మొత్తం భూభాగంలో 2/3 భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇందులో ప్రధానంగా గ్రానైట్, నీష్ మరియు శిలలు ఉంటాయి అండ్ అలాగే ఇది ఎడారులకు నిలయంగా మారింది. గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్, గ్రేట్ శాండీ డిజర్ట్ మరియు గిబ్సన్ డిజర్ట్ వంటి ఎడారి ప్రాంతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ఖండం ఉత్తర దిశగా కదలడం వల్ల ఏర్పడిన అరిడ్ మరియు సెమీ అరిడ్ పరిస్థితులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. ఈ పశ్చిమ పీఠభూమికి దక్షిణాన ఉన్న నల్లాబోర్ ప్లేన్స్ ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సున్నపురాయి క్షేత్రం ఉంది. ఇది సుమారు 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ కురిసిన వర్షం అనేది తక్షణమే సున్నపురాయి పొరల్లోకి ఇంకిపోతుంది. అందువల్లే ఇక్కడ ఉపరితలంపై నదులు ప్రవహించవు. అత్యంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో కొన్ని ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి. అవి కేవలం ఋతుపవనాల సమయంలో మాత్రమే ప్రవహిస్తాయి. రెండవది ఈస్టర్న్ హైలాండ్స్. వీటిని తెలుగులో తూర్పు ఎత్తైన ప్రాంతాలు అంటారు. వీటిని సాధారణంగా గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం ఆస్ట్రేలియా తూర్పు తీరానికి సమాంతరంగా 3,500 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది ఉత్తర క్వీన్లాండ్లోని కేప్ యార్క్ ద్వీపం నుండి కిందన ఉన్న టాస్మానియా వరకు వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాంతం పురాతన పీఠభూములు, లోతైన లోయలు మరియు కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడే ఆస్ట్రేలియాలో ఎత్తైన శిఖరమైన మౌంట్ కొసియిస్కో ఉంది. ఇక్కడ శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఉత్తర క్వీన్లాండ్లోని కొన్ని పర్వతాలు సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రెయిన్ ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. మూడవది ద సెంట్రల్ లోలాండ్స్. వీటినే తెలుగులో మధ్య లోతట్టు ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతం పశ్చిమ పీఠభూములు మరియు గ్రేట్ డివైడింగ్ రేంజ్కి మధ్యలో ఉంటుంది. సో దీని యొక్క లక్షణం దీని భూమిలోనే దాగి ఉంటుంది. అదేంటంటే గ్రేట్ ఆర్టిసియన్ బేసిన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ జల వ్యవస్థల్లో ఒకటి. ఇది దాదాపు 1.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. తూర్పు ఎత్తైన ప్రాంతాలు అంటే గ్రేట్ డివైడింగ్ రేంజ్ లో కురిసిన వర్షం రాళ్ల ద్వారా కింద ఇంకి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన వాటర్ అనేది సెంట్రల్ లోలాండ్స్ లోని ఇసుకరాతి పొరల్లో నిల్వ ఉంటుంది. ఉపరితలంపై వాటర్ లేని ప్రాంతాల్లో పశుపోషణకు మరియు వ్యవసాయానికి ఈ వాటర్నే యూజ్ చేస్తారు అండ్ అలాగే ఈ వాటర్ని బోర్బావుల ద్వారా వెలికి తీస్తారు. ఆస్ట్రేలియా ఖండంలోనే అత్యంత లోతైన ప్రాంతమైన లేక్ ఐర్ బేసిన్ ఈ ప్రాంతంలోనే ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 15 మీటర్ల లోతులో ఉంటుంది. ఇది చాలా కాలం పాటు పొడిగా మరియు తెల్లటి ఉప్పు పొరతో కప్పబడి ఉంటుంది. కానీ భారీ వర్షాలు కురిసినప్పుడు దీనిలో వాటర్ నిండిపోయి ఒక టెంపరరీ సముద్రంగా మారుతుంది. ఈ ప్రాంతానికి దక్షిణాన ముర్రే డార్లింగ్ బేసిన్ ఉంది.
ఈ ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉంటాయి. కొంతవరకు ఈ ప్రాంతంలో వ్యవసాయం జరుగుతుంది. లైక్ పత్తి కానీ వరి కానీ విస్తారంగా పండిస్తారు. అండ్ ఫైనల్లీ 4వది కోస్టల్ ప్లేన్స్. వీటినే తెలుగులో తీర మైదానాలు అంటారు. గ్రేట్ డివైడింగ్ రేంజ్కి మరియు సముద్రానికి మధ్య ఉన్న సన్న భూభాగం ఇది. ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే 85% ఆఫ్ ద ఆస్ట్రేలియన్ జనాభా ఈ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్ మరియు అడిలైడ్ వంటి ప్రాంతాలు ఈ ప్రాంతంలోకే వస్తాయి. పసిఫిక్ ఓషన్ నుంచి వచ్చే తేమతో కూడిన గాలులను గ్రేట్ డివైడింగ్ రేంజ్ అడ్డుకుంటుంది. దీనివల్ల ఈ తీర మైదానాల్లో ఈ కోస్టల్ ఏరియాస్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అందువల్లే ఇక్కడ భూములు సారవంతంగా ఉంటాయి అండ్ అలాగే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ కోస్టల్ ఏరియాస్లోనే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. హంటర్, క్లారెన్స్ మరియు రిచ్మండ్ వంటి వేగంగా ప్రవహించే నదులు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంతేకాదు ఈ కోస్టల్ ఏరియాస్లోనే టూరిజం కోసం సీనబుల్ ప్లేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లైక్ గ్రేట్ బ్యారియర్ ఆఫ్ రీఫ్. ఇది క్వీన్లాండ్ తీరానికి ఆనుకొని ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ. సుమారు 2300 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇది అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది తీర ప్రాంతాలని సముద్రపు ఉధృతి నుంచి కాపాడుతుంది. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్ట్రేలియాలో కోస్టల్ ఏరియాస్లోనే ఎందుకు ఉంటున్నారు. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.